హాయ్ అండి, నేను మీ శిల్పా వినయ్. వెల్కమ్ టు విన్సీ కిచెన్. ఈరోజైతే మనం పిల్లల కోసం పోషకాలతో నిండిన ఒక హెల్తీ రెసిపీని చూద్దాము. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా తినొచ్చు, మధ్యాహ్నం లంచ్ బాక్స్లోకి తీసుకువెళ్ళొచ్చు, డిన్నర్గా తినొచ్చు, ఇంకా స్కూల్ నుంచి వచ్చాక స్నాక్స్గా అయినా చేసి పెట్టేయచ్చు. ఇలా చేసి పెట్టారంటే పిల్లలు చాలా అంటే చాలా ఇష్టంగా తింటారు. రుచి అయితే అద్దరిపోతుందండి. ముందైతే మనం ఈ రోల్కి కావాల్సిన చపాతీ పిండిని కలుపుకుందాము. రెగ్యులర్ చపాతీలా కాకుండా మరింత హెల్తీగా నేను ఈ చపాతీ పిండిని ఎలా కలుపుతాను చూడండి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కోసం నైటే పెసలు నానపెట్టేశాను. మార్నింగ్ అంతా చక్కగా నానిపోయాయి. వీటిని శుభ్రంగా ఒకసారి కడిగేసుకుని మిక్సీ జార్లో వేసి 1 ఇంచు అల్లం ముక్క, 1 కప్పు పెసలు తీసుకున్నాను, 1 ఇంచు అల్లం ముక్క, 2 పచ్చిమిర్చి, 1 టీ స్పూన్ జీలకర్ర, రుచికి సరిపడినంత సాల్ట్, కొంచెం పసుపు కూడా వేసేసి తక్కువ నీళ్లు పోసి గ్రైండ్ చేసుకోవాలి. మనం ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ పిండితో చపాతీ పిండి కలుపుతాం, అందుకని పిండిని అయితే కొంచెం గట్టిగానే రుబ్బుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న పిండిని ఒక గిన్నెలోకి తీసేసుకోండి. పెసరట్టు తినని పిల్లలు ఉంటారు కదా, వాళ్ళకి చక్కగా ఇలా పెసరట్టు పిండిలో కొంచెం గోధుమ పిండి కలిపేసి చపాతీ చేసి ఇచ్చేసారంటే ఇష్టంగా తినేస్తారండి. ఉట్టి చపాతీ తినొచ్చు, అంత బాగుంటుంది దీంతో చేసిన చపాతీ అయితే. ఇప్పుడైతే మనం చపాతీ పిండి కలిపేసుకుందాము. మిక్సీ జార్లో ఎలాగో నేను పప్పు గ్రైండ్ చేశాను కదా, అదే జార్లో 1 కప్పు పిండి వేసేసి దీంట్లో ఈ గ్రైండ్ చేసుకున్న రుబ్బుని 2 గరిటెలు వేశాను. ఈ మధ్య రీల్స్లో చూశానండి, ఇది మిక్సీ జార్లో గోధుమ పిండి వేసి కలపడం. ఒకసారి ఎలా వస్తుందని ట్రై చేశాను. మీరు విడిగా కూడా కలుపుకోవచ్చు. పళ్ళెంలో గోధుమ పిండి వేసేసుకుని దానికి సరిపడా పెసరట్టు పిండి వేసేసి పిండిని అయితే కొంచెం సాఫ్ట్గా కలుపుకోవాలి, మరి గట్టిగా కలపొద్దు. పిండి తెచ్చుకోండి, ఈ విధంగా కొంచెం సాఫ్ట్గా ఉండాలి. ఇప్పుడు పైనుంచి 1 టీ స్పూన్ నూనె వేసేసుకుని ఈ నూనె అంతా కూడా పిండిలో బాగా కలిసేలా కలుపుకోవాలి. బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి 10 నిమిషాల పాటు పిండిని బాగా నాననివ్వాలి. ఇది నానేలోపు మనం లోపల స్టఫింగ్ తయారు చేసుకుందాం. ఈ స్టఫింగ్ అయితే 5 నిమిషాల్లోనే రెడీ అయిపోతుంది. స్టవ్ పైన ప్యాన్ పెట్టేసి 1 టేబుల్ స్పూన్ నూనె వేసుకుని నూనె కాగిన తర్వాత 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసి వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులో 1 మీడియం సైజ్ ఉల్లిపాయని బాగా సన్నగా తరిగి వేసుకోవాలి. అలాగే 1 చిన్న పచ్చిమిర్చి తరుగు, 1 మీడియం సైజ్ క్యాప్సికమ్ కూడా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. ఇంకా 1 క్యారెట్ కూడా సన్నగా తరిగి వేసేసుకొని ఒకసారి కలిపేసుకోండి. ఇందులోనే కొంచెం సాల్ట్ కూడా వేసామంటే ఇవి త్వరగా మగ్గుతాయి. ఒకసారి కలిపేసుకొని మూత పెట్టేసి 1-2 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. ఈ వెజిటబుల్స్ అయితే మరీ ఎక్కువ ఉడకాల్సిన అవసరం లేదు, లైట్గా ఉడికితే సరిపోతుంది. 2 నిమిషాల తర్వాత ఒకసారి కలిపేసుకుని ఇందులో కొంచెం పసుపు, రుచికి సరిపడినంత కారం, ఇక్కడ నేనైతే 1/2 టీ స్పూన్ కారం వేస్తున్నాను, 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి, అలాగే 1/2 టీ స్పూన్ కంటే కొంచెం ఎక్కువ గరం మసాలా కూడా వేసేసుకొని ఒకసారి కలిపేసుకోండి. బాగా కలుపుకున్న తర్వాత ఇందులో 1 కప్పు పనీర్ తురుము వేసుకోవాలి. పనీర్ని చేత్తో లైట్గా చిదిమినట్లుగా చేసేసి వేసేసుకోండి, మరి పొడిగా చేయొద్దు. అక్కడక్కడ కొంచెం గడ్డలుగా ఉండేలాగా లైట్గా చిదిమి వేసేసుకొని బాగా కలిపేసుకోండి. బాగా కలిపేసి మళ్ళీ మూత పెట్టేసి 1-2 నిమిషాల పాటు ఉడికించుకుంటే సరిపోతుంది. 2 నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుని సన్నగా తరిగిన కొత్తిమీర వేసేసి కలిపేసుకోండి. అంతేనండి, రోల్కి కావాల్సిన స్టఫింగ్ అయితే రెడీ అయిపోయింది. దీన్ని పక్కన పెట్టేసుకుని ఇప్పుడు మనం చపాతీ చేసేసుకుందాము. కొంతమంది పిల్లలు ఫుడ్ తినడానికి పేచి పెట్టేస్తూ ఉంటారు కదా, అలాంటి పిల్లలకి వాళ్ళకి ఇష్టమైన ఫుడ్ని హెల్తీగా ఇవ్వడానికి ట్రై చేయండి. ఇప్పుడు ఈ వెజ్ రోల్స్ అనుకోండి, పిల్లలు ఇష్టంగా తింటారు కదా, సో ఈ వెజ్ రోల్స్ని ఇంకొంచెం హెల్తీగా ఈ విధంగా మనం పెసరట్టు మిక్స్ వేసి చేసాం కదా చపాతీలని, అలాగే మీరు పప్పు చేశారనుకోండి, టమాటా పప్పు, ఆకుకూర పప్పు, ఏ పప్పు చేస్తే ఆ పప్పులో గోధుమ పిండి వేసి కలిపేసి చపాతీలు చేసి ఇచ్చేయచ్చు. అవి కూడా చాలా బాగుంటాయండి. పప్పు కలిపిన చపాతీలు కూడా చాలా బాగుంటాయి, సాఫ్ట్గా కూడా ఉంటాయి. చపాతీల్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి కాల్చండి, హై ఫ్లేమ్లో కాకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టి కాల్చుకుంటే లోపల వరకు కూడా చక్కగా ఉడుకుతాయి. మధ్యలో కొంచెం నూనె వేసుకుంటూ 2 వైపులా కూడా బాగా కాల్చుకోవాలి. ఇలాగే మిగిలిన చపాతీలన్నీ చేసేసుకోవాలి. ఇప్పుడు మనం రోల్ చేసేసుకుందాము. మనం తయారు చేసుకున్న స్టఫింగ్ వేసేసి, ఇంకా కావాలంటే మీరు ఈ చపాతీ పైన కొంచెం టమాటో కెచప్ వేసుకోవచ్చు. అసలు అవసరం లేదండి, ఉట్టిగానే చాలా బాగుంటుంది. మీరు ఇంకా కావాలంటే కొంచెం కెచప్ కూడా వేసుకోవచ్చు. రోల్ చేసేసి పైనుంచి కొంచెం వెన్న కానీ నెయ్యి కానీ అప్లై చేసేసి పిల్లలకి లంచ్ బాక్స్లో పెట్టించారంటే ఖాళీ చేసి తెచ్చేస్తారండి, అంత బాగుంటుంది. మరి ఈ సింపుల్ అండ్ ఈజీ పనీర్ వెజ్ రోల్ మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా అనిపించిందో మాకు కమెంట్ రూపంలో తెలియచేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మన విన్సీ కిచెన్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ.